వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందావనం. ఈరోజు చిన్న సెలబ్రేషన్స్ అనమాట. ఆ సెలబ్రేషన్స్ ఏంటంటే చింతల వాళ్ళ డాడీకి జాబ్ వచ్చి 28 years కంప్లీట్ అయిన సందర్భంగా చిన్న సెలబ్రేషన్స్. సో రొటీన్గా ఇంట్లోనే ఏం తింటాం, ఈరోజు నేను బయటకు తీసుకెళ్తాను బావ మమ్మల్ని అడిగేసరికి మేము రెడీ అయ్యాం రెస్టారెంట్కి. ఇక్కడ పెద్ద డిస్కషన్ ఏంటంటే ఏం ఆర్డర్ పెడదామని. మా ముందు పెద్ద డిక్షనరీ పెట్టారు. బాగా తిప్పేస్తాం, కానీ ఏం తిప్పిన ఏం ఆర్డర్ పెడతాం, మనం బిర్యానీనే ఆర్డర్ పెడతాం. మా పార్లమెంట్ డిస్కషన్స్ కంప్లీట్ అయ్యి బిర్యానీ ఫైనల్ చేశాం. ఫస్ట్ అయితే మనకు వాటర్ ఇచ్చేసారు, తర్వాత మనం హాట్ సూప్ చెప్పామన్నమాట, చికెన్ లాలీపాప్, నెక్స్ట్ బిర్యానీస్, ఫిష్ బిర్యానీ, గోంగూర మటన్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ. నేనైతే ఫస్ట్ సూప్ని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. భలే అనిపించింది సూప్. తర్వాత చికెన్ లాలీపాప్లో లెమన్ కొంచెం ఆనియన్ పిండుకొని తింటే ఉంటుంది, ఎంత బాగుంటుంది కదా. అది జ్యూసీగా భలే అనిపిస్తుంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నాను. మేము ఎప్పుడు వెళ్ళినా సరే చికెన్ లాలీపాప్ డెఫినెట్లీ తింటాం. కొంచెం స్ప్రైట్ తాగుతున్నాను చికెన్ లాలీపాప్ అవగానే. నెక్స్ట్ బిర్యానీస్ వచ్చేస్తున్నాయి మనకి. ఇది మటన్ గోంగూర. ఆ రోజు ఆ రెస్టారెంట్లో ఇది స్పెషల్ అన్నారులే, కానీ నాకైతే నచ్చలేదు. సమ్ ఫ్లేవర్స్ ఏదో మిస్ అయినట్టు అనిపించింది. నేను సాల్ట్ ఏమైనా మిస్ అయిందని వేసుకొని తిన్నానులే, కానీ అయినా నాకు నచ్చలేదు. ఇంకోటి ఏంటంటే నాకు మటన్ పీసే రాలేదు. చింతల్లికి వచ్చింది, నాకు ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫిష్ బిర్యానీ పెట్టించుకున్నాను. ఫిష్ బిర్యానీ అయితే చాలా బాగుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇందులో కొంచెం జీడిపప్పు కాంబినేషను చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఏమైంది, అందులో కొంచెం నిమ్మకాయ ఆనియన్ వేసుకొని తింటున్నాను, ఇంకా బాగా అనిపించింది. ఇక్కడ ఏంటంటే ఆరాటం ఎక్కువ, ఇక్కడ తినలేకపోతున్నాను అనమాట. అయినా సరే మష్రూమ్ బిర్యానీ బ్యాలెన్స్ ఉందిగా, కొంచెం టేస్ట్ చేయాలని అనుకుంటున్నాను కాబట్టి అక్కడ మళ్ళీ మష్రూమ్ బిర్యానీ కొంచెం పెట్టించుకున్నాను అనమాట టేస్ట్ కానీ. అసలు మష్రూమ్ బిర్యానీ తింటుంటే ఎంత బాగుందో. మటన్ బిర్యానీ తినే కన్నా ఈ మష్రూమ్ బిర్యానీ తిన్నా బాగుండే అని అనిపించింది నాకు. ఇక లాస్ట్కి ఏంటంటే బిర్యానీలో కొన్ని సూప్స్ ఇస్తారు కదా, అవి వేసుకొని తింటున్నాను అనమాట. నాకు అవి అంత మంచిగా అనిపించవు, అందుకని నేను స్టార్టింగ్లో అస్సలు అవి వేసుకొని తినను. లాస్ట్లో చూస్తున్నాను జస్ట్ ఎలా ఉంది టేస్ట్ అని. నాకైతే నచ్చలేదు, అందుకని లాస్ట్లో తింటాను ఎప్పుడైనా. సో పక్కన కొంచెం మజ్జిగుండేసరికి అది కొంచెం తాగేసుకొని నా ఫుడ్ని నేను కంప్లీట్ చేసేసాను. ఇక్కడ వరకు వచ్చారంటే మీకు ఈ వీడియో డెఫినెట్లీ నచ్చుంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. బాయ్.